లీలాశుక ప్రణీతం శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమ ఆశ్వాసం 19వ శ్లోకాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఆముగ్ధమర్ధనయనాంబుజచుంభ్యమాన హర్షాకులవ్రజవధూ మధురాననేందోః ఆరబ్ధవేణురవమాదికిశోరమూర్తేః ఆవిర్భవంతి మమ చేతసి కేపి భావాః. ఈ శ్లోకంలో లీలాశుక్ల వారు ఆ కిషోరునికి సంబంధించిన అపూర్వమైన భావాలు ఏవేవో తన హృదయమునందు ఆవిర్భవించుచున్నవి అని భావిస్తూ ఉన్నాడు. అరమోర్పు కన్నులతో ముఖపద్మంతో ఆ కృష్ణుడు గోపిక ముఖ చంద్రబింబములను ముద్దాడుతూ ఉన్నాడట. వేణురవాన్ని ఆరంభించిన ఆ నల్లనయ్య లీలాశుకుల యొక్క మనస్సు అనే సముద్రంలో అలలు అలలుగా అపూర్వమైన అనుభూతులను భావ పరంపరను కలిగిస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళని కమలాలతో ఆ వ్రజ కులంలో ఉన్న గోపికల యొక్క సుందరమైన ముఖ చంద్రబింబాలను ముద్దాడుతూ ఉన్నాయి. అలాంటి అందమైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనేక రకాలైనటువంటి భావ పరంపరలను తన హృదయంలో అలలు అలలుగా కలిగిస్తున్నాడు అని ఈ శ్లోకంలో లీలాశుకుల వారు తెలియజేస్తున్నారు. శ్లోకాన్ని మరొక్కసారి అనుసంధానం చేద్దాం. ఆముగ్ధమర్ధనయనాంబుజచుంభ్యమాన హర్షాకులవ్రజవధూ మధురాననేందోః ఆరబ్ధవేణురవమాదికిశోరమూర్తేః ఆవిర్భవంతి మమ చేతసి కేపి భావాః ఆవిర్భవంతి మమ చేతసి కేపి భావాః. ఈ శ్రీకృష్ణ కర్ణామృతం పూర్తిగా ముందుకు తేవడం కోసం ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రోత్సహించండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.